చూడండి సాక్షి పేపర్ చూసినట్టయితే అప్పులు మొదలు 2000 కోట్లతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బోని కొట్టినట్టు చూస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం 2000 కోట్లు అప్పు చేసింది. చూడండి, గతంలో ఉన్న ప్రభుత్వం ప్రజల మీద ఎంత అప్పు తీసుకొచ్చింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఎంత అప్పు తీసుకొస్తుంది అంటే రాష్ట్రంలో నిధులు ఉన్నాయా లేదా అని తెలుసుకోకుండానే ఎందుకు ఈ ఉచిత హామీలను ఇస్తున్నారు. ఆయన 5,000 ఇస్తా అంటే ఈయన 10,000 ఇస్తా అంటాడు, ఈయన 20,000 ఇస్తా అంటే ఈయన 30,000 ఇస్తా అంటాడు. ప్రజలను అయితే సంతోషం చేస్తున్నారు. మరి ప్రజల మీద అప్పులు ఎందుకు తీసుకొచ్చి పెడుతున్నారు? రాష్ట్రంలో నిధులు ఉన్నాయా లేదా అని మీకు తెలియకుండానే మేనిఫెస్టోలను రిలీజ్ చేస్తున్నారా? అంటే మళ్ళీ ఇంకా గతంలో స్వతంత్ర యోధులు మన కోసం పోరాడి తెచ్చిన దేశాన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? రాష్ట్రాన్ని అమ్మాలనుకుంటున్నారా ఈ ఉచిత పథకాలన్నీ పెట్టి? ఎందుకు ఉచిత పథకాలు తీసుకొస్తున్నారు? సరే తీసుకొచ్చిర్రు, మనకు నిధులు ఉన్నాయా లేదా అవి గ్రహించి కదా మీరు మేనిఫెస్టోని రిలీజ్ చేయాలి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, జగన్ ఇష్టం వచ్చినట్టు జగన్, చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు పథకాలు రిలీజ్ చేసుకుంటూ పోతున్నారు. మరి ఆ పథకాలను నిధులు లేకపోతే మనం ఏ విధంగా రిలీజ్ చేయాలనే ఆలోచన మీకు లేదా?